సముద్రకని తెలుగులో పరిచయం అవసరం లేని పేరు. ఆయన మోస్ట్ సెలబ్రేటెడ్ ఆర్టిస్ట్ అండ్ సీజనల్ ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. చాలా బిగ్గెస్ట్ క్యాన్వాస్లో కనిపిస్తుంటారు. కానీ కొన్ని చిన్న కథల్లో మాత్రం తను ఒక రథసారథిలాగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. కార్మేని సెల్వం ఇది చెప్పాల్సిన కథ, ఈ జనరేషన్ అర్థం చేసుకోవాల్సిన కథ అనిపిస్తుంది. ఇందులోని ఎలిమెంట్స్ అన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మిడిల్ క్లాస్లో ఉండే ఫైనాన్షియల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఉన్నాయి. చాలా రిలేటబుల్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు టీం ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. హాయ్ చక్రి గారు, హాయ్ లక్ష్మీప్రియ గారు. సార్ మీరు బ్రో చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, ఈ కథ ఇప్పుడు చెప్పాల్సిన కథ అందుకే చెప్పాను అని. ఈ కార్మేని సెల్వం కూడా అంతే పొటెన్షియల్ కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పాల్సిన కథ అనిపిస్తుంది, అంటే నీడ్ ఆఫ్ ద అవర్ కనిపిస్తుంది. ఎస్ సార్, జనాలకు నచ్చిన స్టోరీని చెప్పేది ఒక కేటగిరీ, జనాలకు కావాల్సిన స్టోరీని చెప్పేది ఒక కేటగిరీ. ఇది జనాలకు కావాల్సిన స్టోరీ. మీరు రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. అది మనకు దేవుడిచ్చేది సార్. లేదు సార్, మీరు మాకు చూస్తుంటే ఒక బిగ్గెస్ట్ క్యాన్వాస్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తుంటారు. ఒక చిన్న సినిమాలో అరే ఈ సినిమా ఈ డైరెక్టర్తో సముద్రకని గారు వర్క్ చేస్తున్నారా అని ఆశ్చర్యం కలిగించే ప్రాజెక్టులు కూడా మీరు ఓకే అనటం వల్ల అవి గ్రో అవుతుంటాయి, అట్ ద సేమ్ టైం ఒక ఫామ్ అవుతుంటాయి. ఈ రెండింటిని ఎలా చూస్తారు? అంటే ఒక బిగ్గెస్ట్ క్యాన్వాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న డైరెక్టర్స్ కొత్త వాళ్ళు అప్రోచ్ అవ్వటం కూడా కష్టమైపోతూ ఉంటుంది. వాళ్ళు వినరు, అంటే మీ బడ్జెట్స్ సరిపోయా మాకు అని చెప్పి పంపించేస్తుంటారు. అది వాళ్ళది రాంగ్ అంటల్లా. బట్ మీరు బాల్కనీలో కనిపిస్తారు, ఫస్ట్ క్లాస్లో కనిపిస్తారు. అన్నిటికీ ఒకే పాయింట్ దా సార్, ఆర్ట్ సినిమా. దట్స్ ఆల్. ఎలా అంటే మీరేమి ఏం చూస్తారు సార్ ఒక సినిమాకి ఓకే చేసే ముందు? ఒక్కొక్క ప్లేస్లో మంచి కంటెంట్ని చూస్తాను సార్. కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే అక్కడ ఎవరు ఉన్నారు ఏది నాకు తెలియదు, ఆ కంటెంట్ కోసం వెళ్ళేది కదా. ఒక్కొక్క ప్లేస్లో మనుషులను చూస్తాను సార్. మనిషిని చూస్తాను. అసలు కొత్త అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా నెవర్ మైండ్. అది ఏం చూడలేదు సార్, అదేమి ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు కూడా రాగానే ఒక స్టోరీ చదివాను, ఓ 30 పేజెస్ చదవగానే తెలిసిపోయింది ఇది మనకి వర్కౌట్, ఇది మనం కాదు కదా అని. అలానే స్టాప్ చేసి వాడికి కూడా మెసేజ్ ఇప్పుడే పెట్టాను, నా 30 పేజెసే చదివాను నీ స్టోరీలో, ఇది ఇది నేను కాదు, సారీ అని పెట్టేశాను. అంటే డైరెక్టర్గా ఒక వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మీలోని డైరెక్టర్ మీలోని ఆర్టిస్ట్ని బాగా గైడ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అది కాదు సార్, డైరెక్టర్కి పెన్ లేదు సార్. ఇక్కడ ఇంకో డైరెక్టర్ దగ్గర రాగానే మనకి లేదు సార్, కథలు వినేటప్పుడు అది ఉండొచ్చు సార్. అది డెఫినెట్గా మనం ఈ సొసైటీ మీద చూపించే ప్రేమదా సార్ మనకి ఇలాంటి స్టోరీ మీద ఉంచాలి. ఇప్పుడు ఇదే సేమ్ స్టోరీ ఇంకో దగ్గరగా వెళ్ళగానే వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఇదేమి ఈ విషయం మనకు, ఎందుకంటే వాళ్ళ సొసైటీ మీద పెట్టిన కనెక్షన్ వేరే, మనం పెట్టిన కనెక్షన్ వేరే. నా రోడ్లో వెళ్ళగానే కింద చూస్తాను వాళ్ళు ఎలా తిరుగుతున్నారు పాపం. ఒక్కొక్కప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్లో చూడండి, రెడ్ లైట్కి నిలిచేవాళ్ళు ఒక 100 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారంటే దానిలో ఆల్మోస్ట్ 2-3 పీపుల్ ఫేస్లో మంచి స్మైల్ ఉంది. మిగతా అందరు ఫేస్లోనూ ఏదో డ్రీమ్, ఏదో పెయిన్, ఏదో బాధ, ఏదో ప్రెషర్లు అనేది. బైక్లో తిరిగేవాళ్ళు, కార్లో తిరిగేవాళ్ళు. అందుకే బైక్లో తిరిగేవాడిని చూస్తే కార్ మీద ఉండేవాడికి కోపం, ఇక్కడ సైకిల్లో వచ్చేవాడు వీడు. నార్మల్గా వెహికల్ మీద ఇప్పుడు సిటీ, హైదరాబాద్ సిటీ పెట్టుకోండి. హైదరాబాద్ సిటీ కెపాసిటీ, రోడ్ కెపాసిటీ 1 lakh పడుకుంటే దీనిలో 10 లక్షలు బండిలు తిరుగుతుంది. ఓ చిన్న డిస్టర్బ్, ఒక బండి ఇంకో బండి చిన్న లైట్ టచ్ అవ్వడం సహజమే. అది హార్న్ కొట్టడం, లైట్ టచ్ అవ్వడం, దీనికి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తారు. ఈ వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ బ్యాడ్ వర్డ్ని యూజ్ చేస్తారు. అందరి మీద కోపం. ఈ కోపానికి రీజన్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ దా, మన డ్రీమ్ దా, మన దగ్గర లేదు, మన తీసిన అప్పు, మన బాధలు, ఇదే ఈ కోపానికి. సో ఆ కోపాన్ని అడ్రస్ చేయబోతున్నారు, అదే ఈ ఫిలిం. అంతే. సో మీకు ఎందుకు కోపం వస్తుంది సార్? కోపం సిన్సియర్గా లేదంటే కోపం వస్తుంది సార్. సిన్సియర్గా లేదు, చెప్పిన టైంకి రాలేదు, ఓ 5 minutes 10 minutes లేట్గా వచ్చానంటే వాళ్ళ మీద కోపం వస్తుంది. చేసే పని కరెక్ట్గా చేయలేదంటే కోపం వస్తుంది. అదొక్కటే, అది 5 minutes ఉంది ఆ కోపం. ఓకే 6th minute వాడిని కూడా పిలిచి అరే దా దీన్ని ఇలా చేద్దాం అలా తీసుకెళ్ళి, నాకు వేరేది ఏ విషయం నాకు కోపం
మీకు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు? లేదు, లేదు. సో ఈ కథ మీకు కనెక్ట్ అవడానికి ఇదే రీజన్. అదే విషయం. ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్న వాళ్ళు మన పక్కనే ఉన్నారు కదా, మన చుట్టూ ఉన్నారు కదా, వీళ్ళందరూ మనం చూసాం కదా, అదే ఈ స్టోరీ కనెక్ట్ అయ్యేది నీకు. ఈ కార్మేని సెల్వం వచ్చేసరికల్లా తమిళ టైటిల్ కదా సార్, తెలుగు టైటిల్ పెడదామని ఎప్పుడు? సెల్వం అనేది యూనివర్సల్ టైటిల్ సార్. సెల్వం అనేది యూనివర్సల్ టైటిల్. కార్ అనేది కారు వచ్చి యూనివర్సల్ టైటిల్. కారు అనేది లోహం మొత్తంకి కారే, అదిదా టైటిల్. దీనికి మనం యాక్చువల్గా ఓ తమిళ్ ఫిల్మ్ను డబ్ చేసి తెలుగులో మనం పెట్టాం. దీనికి కొత్తగా ఓ టైటిల్ పెట్టి జనాలను కన్ఫ్యూజ్ చేసి చీటింగ్ చేయడానికి వద్దు. అంటే ఇంకెక్కువ మందికి అర్థం అవుతుంది కదా. ఇది వాళ్ళకి అర్థం అవుతుంది సార్, వాళ్ళకి అర్థం అవ్వలేదు. మనమే మాట్లాడుకున్నాము, వాళ్ళు మనల కన్నా ఎక్కువ బ్రిలియన్స్ ఆడియన్స్. దాన్ని మనం ఫస్ట్ ఒప్పుకోవాలి. కంటెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి టైటిలే వద్దు సార్, వాళ్ళు వచ్చేస్తారు లోపల. వాళ్ళకి కంటెంట్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, చూస్తారు. దీనిలో ఇన్ని డిస్కషన్స్ చేసేది మనం మాత్రమే. ఆడియన్స్కి కరెక్ట్గా తెలుస్తుందా, రీచ్ అవుతుందా, పోతుందా, అలాగే మనమే పాపం. ఇది దీనికన్నా ఇప్పుడు నేను చెప్పేది చూసి మీరు ఫస్ట్ షోకి అందరూ వచ్చేస్తారు, థియేటర్ ఫుల్ అయిపోవు, అలా కూడా నేను చెప్పలేదు. ఏవో మంచి కంటెంట్. దీనిలో నేనున్నాను, గౌతమ్ ఉన్నారు, లక్ష్మీ మ్యామ్ ఉన్నారు, అభినయ్ ఉన్నారు. వీళ్ళు మంచి విషయం చేసుకున్నాం, మిమ్మల్ని నమ్మే చేసుకున్నాం. ఆ ఫస్ట్ షోకి వచ్చేవాళ్ళు తక్కువ మందే వస్తారు, అది కూడా తెలుసు. వీళ్ళు చూసేసి బయట వచ్చి ఇది మన విషయం మాట్లాడుకున్నారు, ఇది మన కంటెంట్, వీళ్ళు బయట మాట్లాడేదిని బట్టి ఇది తర్వాత పైకెక్. ఇదే రియాలిటీ. అన్నీనే తెలిసే మనం తీసుకొచ్చి పెట్టాం, అంతే. మీరు ఈ డైరెక్టర్ అప్రోచ్ అయినప్పుడు, రామ్ చక్రి అప్రోచ్ అయినప్పుడు మీరు మిడిల్ క్లాస్ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఒక సెటైర్ ఏమన్నా వేస్తున్నారా? అంటే సో మనకి ఎవ్రీ మంత్ 1 to 10th వరకు కూడా ఒక యుద్ధం ఉంటుంది, ఈఎంఐస్ అన్ని క్లియర్ అయిపోవాలి, అన్ని క్లియర్. 1 to 30 యుద్ధందా? ముందు వచ్చి 10-15 years ఉంది. 1 to 10 యుద్ధం. ఇప్పుడు 30 1 to 30 ఎవ్రీడే యుద్ధందా. ఎందుకంటే ఒక ఈఎంఐ 7th వస్తే ఎక్కువ ఈఎంఐ 17th వస్తుంది, ఎక్కువ ఈఎంఐ 26లో వస్తుంది. సో వీళ్ళకి బొద్దు ఓపెన్ అవుతాలే, మార్నింగ్ అవుతాలే యుద్ధంలో. సార్ వెరీ రిలేటబుల్ అనిపిస్తుంది సార్, ఈవెన్ నా లైఫ్ కూడా రిలేటబుల్గా అనిపిస్తుంది. అందరికీ సార్, అందరికీ రిలేటబుల్ సార్. సో మీరు ఈ కథలో మీరు కానీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కానీ ఉన్నప్పుడు మీరంతా ఒక డైరెక్టర్ స్టార్డ్ ఆర్టిస్టులు కదా. ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు కూడా చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు, కానీ మీరు కొంచెం వేరే పాత్రలోకి వెళ్ళిపోయారు, ఒక సీజనల్ ఆర్టిస్ట్ లాగా అయిపోయారు. మన సౌత్లో మోస్ట్ ఫెమిలియర్ నేమ్ అయింది. మీ ఇమేజ్ ఇలాంటి కథలకు అవసరమైనప్పుడు మీరు వచ్చేస్తున్నారు. మీరు కామాఖ్య లాంటి మూవీస్ చేస్తున్నారు, రామం రాఘవం లాంటి మూవీస్ చేస్తున్నారు. ఆ కాంబినేషన్స్, ఆ సినిమాలు మౌంట్ అవటానికి మీరు వన్ ఆఫ్ ద రీజన్ అవుతున్నారు కదా. దీన్ని ఎలా చూడవచ్చు? మనం వెతుకుతున్నారు, మనం కరెక్ట్గా ఉంటాము ఈ విషయానికి వాళ్ళు అనుకున్నా కాబట్టి దానికి వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళ చేయి పట్టుకొని మనం కూడా నిలుచుకుంటాం, అంతే. వాళ్ళ విషయానికి మనం సపోర్ట్ చేద్దాం, మీకు నచ్చింది కాబట్టి అంతే. ఎస్. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారు సార్ రామ్ చక్రి గారు? వాట్ యు వాంట్ టు టెల్ through this story to audience? So through this story, what I wanted to mainly tell is like most financial decisions, we are not taking for ourselves. Okay. We are taking financial decisions for the other person, and we can say about numbers, logic and everything, but mostly financial decisions are made out of emotional connection. For example, if somebody is it's not same for everybody. Some people will be in poverty. They will think, when I become rich, I will buy this. That is one type. That same person in poverty will also think, when I become rich, again I should not be like this, so he will become very stingy. So financial decision is not logical. It is mostly emotional. The other person will trigger you to make some decision. From morning to evening, shirt, pant, car, house, this thing, everything. But the person who is free, you will not worry about costume. You will not worry about whether I am wearing this shoe, slipper, this thing. Nothing will disturb him. Adive sampata. Okay. So that is looks like a philosophy.
ఫిలాసఫీ కాదు, అదే లైఫ్. మనం తాత ముత్తాతలు అలానే ఉన్నారు, ఉన్నవాళ్ళే. మనకే ఇప్పుడు చాలా డ్రీమ్స్ వచ్చింది వేయట్లేదు. ఇప్పుడు అప్పు తీయకూడదు అలా చెప్పలేదు. అప్పు తీయండి, మనకు కావాలి. ఇప్పుడు మనము ఇల్లు తీయాలి అలా అంటే మన దగ్గర 10 లక్షలు ఉంటుంటే 10 లక్షలు వేసి మనం అప్పు తీయొచ్చు. ఆ ఇల్లు తీసినోనే ఆ అప్పును మనం ఫినిష్ చేయాలి కదా. అది కాకుండా ఇంకో ఇల్లు తీస్తాం చూడండి, అదే ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఒక ఇల్లు సరిపోదు. ఆ ఇల్లు ఉండండి ఇంకో కొంచెం దీన్ని క్లియర్ చేద్దాం, ఈ ఈఎంఐని క్లియర్ చేసేసి నెక్స్ట్ చేద్దాం. అది కాదు, ఈ ఈఎంఐ ఉండగానే ఎక్కువ ఒకటి తీద్దాం. అది ఎందుకు? సరే, సంబంధం లేకుండా ఒకటి వచ్చు. అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ లోన్ అయిపోయింది సార్, ఓన్ అనేది లేదు. ఎస్, లోన్ అయిపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వానికి వచ్చి మ్యూజిక్ ఇంత ఏంటనే తెలియదు సార్. వాడు 2 గిటార్స్ తీసుకొస్తాడు సార్. ఎందుకు సార్ వానికి గిటార్? అదే అడిగిందాను. వేయడానికి మంచి చెప్పలు ఉండదు, బట్ గిటార్లు తీసుకొస్తాడు. నా చెప్పా, ఒరే నీకు గిటార్కి ఏరా సంబంధం? నువ్వు నీకు కావాల్సింది చూడరా. మనకి ఏది కావాలో దాన్ని వదిలేసి సంబంధం లేని విషయం తీసుకొచ్చి పట్టుకొని సంబంధించిన విషయం తీయడానికి అప్పు తీయడం, ఇదే ప్రాబ్లం. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ రోల్ యు ఆర్ ప్లేయింగ్, లక్ష్మి గారు? I'm playing a wife, a mother. Strict wife, good wife. Strict on some days, not strict on some days. Like a normal wife. One day she gets angry, one day she's like, Every middle cools class down. woman related to your character? Yes, that's what I feel. I feel like a lot of people will be able to relate to this character because this character has been written as a very real character with very real ambitions, with very real emotions. Related to somewhere to this character? To a lot, yeah, yes, to a lot of the, see, everybody has dreams and ambitions to be at a different level, or to move on to the next level, or for certain reasons why I want to do this. So yes, that, and about the family and why you do certain things for family and how you want your family to be. So yeah, all of those things I think are very relatable to everybody and to me. So you enjoyed playing this character? I really enjoyed playing this character. Okay, what is the biggest surprise for you సరే, while shooting? AC off panni sonna. Any surprise scenes you want to share with us? Surprise scenes. You feel like a surprise? No, I don't know surprise, but I feel like the visuals of this entire film, where we shot, the place, the surroundings, is very pleasing to the eye. Like I feel like that itself is playing a character in the film. Just how beautiful. యాక్టింగ్ సర్ప్రైజ్ Mika. లేదు. ఇలాంటి ఆర్టిస్ట్ నా చాలా మందితో యాక్ట్ చేసుకున్నాను. ఇలా ఓ స్ట్రాంగ్ ఆర్టిస్ట్ని నేను ఇప్పుడే చూశాను. ఆ టైమింగ్, మనం ఇచ్చిన గ్యాప్ ఇస్తే కూడా నాకు కొంచెం ఏదో ఒకటి ఎమోట్ చేసేసి అలా గ్యాప్ ఇస్తే కూడా ఆ గ్యాప్ని కరెక్ట్గా ఫిల్ చేసి వస్తారు. వాళ్ళు నేర్చుకున్న విషయం, ఒక్కొక్క విషయం, చాలా విషయాలు నేర్చుకునే. ఇప్పుడు రీసెంట్గా కట్టె కూతుని చెప్పి కూతు వేస్తారు చూడండి, అది కూడా వెళ్ళి నేర్చుకుని ఆ విషయం గురించి మాట్లాడగానే చెప్పారు, సార్ నా ఊరికి 4 years యాక్ట్ చేసేది వెళ్ళడానికి ఇది అన్నీ నేర్చుకోలేదు, నా 40 years 50 years టార్గెట్ చేసిన అన్నీ నేర్చుకుని నన్ను తయారు చేసుకునే ఉన్నాను. ఇలాంటి మనుషులను చూడడానికి చాలా డిసిప్లిన్, ఏ టైం ఆ టైం సంబంధం లేకుండా మాట్లాడడం, నవ్వడం, అది ఇది ఇది ఫోను, సోషల్ మీడియా, ఇది ఏం లేదు. నా పనికి వచ్చాను, ఈ పని నా సిన్సియర్గా చేయాలి. అలా చూసిన ఆర్టిస్ట్లో షీఈస్ నంబర్ 1. షీఈస్ గ్రేట్. Thank you, sir. సార్, బ్రోలో మాకు ఒక విషయం చెప్పారు సార్ మీరు త్రూ, నువ్వు ఉన్నా లేకపోయినా జరుగుతుంటే కూల్, నువ్వేదో క్రియేటర్లా ఫీల్ అవ్వకు, జస్ట్ విట్నెస్లా ఉండంతే అన్నారు. కానీ ఈ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ విషయాలు చెప్పబోతుందని అర్థమవుతుంది సార్. ఇది చాలా మంచి విషయం సార్. రిచ్ వేరే, వెల్త్ వేరే సార్. ఓకే, హౌ డు యూ డిఫరెన్స్? రిచ్ అంటే షోకేస్, బిల్డింగ్, అన్నీ డబ్బులు మాత్రం పట్టుకొని ఏం సార్ చేయాలి. ఇప్పుడు డబ్బులు చాలా పట్టుకుంటారు సార్, మంచి ఫుడ్ కూడా తినమంటారు, నొప్పితో తిరుగుతారు. మీరు నొప్పి లేకుండా, అప్పు లేకుండా ఉన్నదే రిచ్, ఇది వెల్త్. ఇప్పుడు సిటీలో చాలామంది తిరుగుతున్నారు. ఎన్ని వాళ్ళకి అప్పు లేక ఉంది, ఎన్ని వాళ్ళు నొప్పి లేకున్నారు. 25 దాటితాలే ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో ఒకటి తీసుకుని ఇట్ట తిరుగుతూనే ఉన్నారు సార్. మీరు వెల్త్గా ఉండండి, వెల్త్గా ఉండాలి. అంతే, అప్పు లేక ఉంటేనే మీరు వెల్త్ అయిపోతారు.
మీకు ఆ ప్రెషర్ లేక ఉంటేనే మీరు వెల్త్ అయిపోతారు, ఆ డిప్రెషన్ లేక ఉంటేనే మీరు వెల్త్ అయిపోతారు. వెల్త్ అవునండి. Just one example I wanted to add. So yesterday in Chennai we had one chief guest. His name is Mr. Sendamaranayya, Asan. So I was introduced to him by Sir only after the film only. So he was the only chief guest in Tamil. So generally if you are leaving from your place, what we will check? Mobile battery charge, purse irka, GPay irka, pani irka, idu irka. But the chief guest who came to us carried one bottle of rainwater. ఓకే He drinks only rainwater. ఓకే He saves that rainwater. So when he's coming outside his house, he's taking that rainwater. No, we can't even understand that is wealth. Because see, for example, now we are getting cold, sneeze or anything. But that water is one panchabhutam we call. In that one of the important aspect is water. Water is something when you touch, you feel it is taking the shape of bucket, tumbler, everything. It is a tattva we call. But we ignore that. If somebody keeps water, అన్నీ మనం కెమికల్ వాటర్స్ తాగేస్తున్నాం కదా సార్. that is a- ఏదో వాటర్ తాగేసినా అప్పుడు నన్ను వచ్చి అచ్చుపుచ్చుని వేసుకున్నాను. but we ignore that. That is a miracle or magic that is in front of us. Water. ఓకే But we cannot feel that is also sampata. ఇంకో 20 years బ్యాక్ మనం పంపు వాటర్ తాగేవాళ్ళం, ఇప్పుడు పంప్సే లేవు, అన్ని ప్యాక్డ్ వాటర్స్ వస్తున్నాయి. సార్ గాలి, సార్ విండే అయిపోయింది సార్. గాలి కూడా మంచి గాలి అని చెప్పి బాటిల్లో పట్టుకుని తిరుగుతున్నారు సార్. ఒక క్యాన్లో నల్ల కాత్త శ్వాసికలం మంచి గాలి మీరు ఓ 5 minutes వెళ్ళి, అది కూడా ఇప్పుడు వచ్చింది సార్. ఒక సెంటర్లో వెళ్ళి ఒక 10 minutes వెళ్ళి మనం మంచి గాలిని బ్రీత్ చేసేసి బయట వచ్చి మనం తిరగడం. ఎక్కువ కూడా వచ్చి పట్టుకున్నాడు మంచి మన తమ్ముడే ఒకటి, వాడు ప్యాకెట్లోనే పట్టుకున్నాడు, ఓ క్యాన్ లాగా పట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఆ క్యాన్లో ఉంచి బ్రీత్ చేసుకున్నాడు, ఎందుకంటే అది మంచి ఆక్సిజన్ అంట. So what we are doing, all that Panchabhut, land, real estate, water, everything, we have made it into business and made sure that everybody buys that and spoiled the actual wealth. Now we don't feel happy. If you get rainwater, will we feel happy, or we see water, pure air, space, anything, pure persons, relationship, character, or good kids, so many things are there. But we cannot even value that. We cannot even be happy for that. Only if you have money in GPay, we can be happy. That is దట్ ఈస్ సెక్యూర్ థింగ్స్, దట్ ఈస్ సెక్యూర్ థింగ్. మనం అనుకున్నాం, మనం అనుకుంటాం, మనం అందరూ అనుకుంటున్నారు, బట్ దట్స్ నాట్ అ సెక్యూరిటీ. సో ఈ సెల్వం ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేయాలి. సెల్వం తలే వెల్త్దా. ఓకే ఓకే, సెల్వం మీన్స్ వెల్త్. అంటే మీరు ఇప్పుడు డైలాగ్ హాంటింగ్ గా ఉంది సార్. రిచ్ అవ్వాలంటే ముందు రిచ్ గా కనపడాలి. అవును, అదిగా డైలాగ్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా సార్ అలా? లేదు సార్. అంటే స్టోరీ నేరేషన్కి వెళ్ళి ఎప్పుడైనా మంచి డ్రెస్ వేసుకెళ్దాం, కొంచెం కనిపిస్తాం అలా అని ఎప్పుడైనా? నా దగ్గర ఉన్నది వేసుకెళ్తాను సార్. అంటే రెడీ అయ్యి వెళ్ళటం కొంచెం ఎప్పుడైనా చేసింది లేదు సార్. ఏదో పాయింట్లో ఏదో ఫంక్షన్కి వెళ్ళగానే అలా రెడీ అయితే వెళ్తున్నాము, బట్ నార్మల్గా వెళ్ళగానే అలా ఏదైనా ఉండదు. మన దగ్గర ఏం విషయం ఉందో దాంట్లో ది బెస్ట్ ఏమో దాన్ని చేశాను. అంటే చూపించుకోవడానికి. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు కొంచెం హంగామా చేస్తాం కదా సార్. యు నెవర్ బీ లైక్ దట్. అది కూడా స్టోరీలో మనం చెప్పే లైన్ అది కాదు, దాని తర్వాత 2-3 lines ఉంది, దాన్ని కట్ చేసేసారు. అది ఊరికే ఒక వీడిలో చెప్పాడా అలా, దానికోసం పట్టింది అది. ఓకే సార్, మాకు సినిమా ఇండస్ట్రీలో మేము సో మెనీ సెలబ్రిటీస్ని కలుస్తుంటాము, ప్రెస్ మీట్స్ అటెండ్ అవుతుంటాము. మీరు ఇండస్ట్రీలో ఉంటారు కానీ ఇండస్ట్రీ మనిషిలో ఉండదు సార్. అది దట్స్ ద రేర్ క్వాలిటీ హ్యాస్ ఇన్ యూ సార్. మీకు తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మిమ్మల్ని. నెవర్ చేంజ్డ్ ఎనీథింగ్. మీకు బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ రావచ్చు, లేకపోతే రావచ్చు, యూ హ్యావ్ బీన్ సేమ్. వాళ్ళనే ఉంటే బెటర్ సార్, బెటర్, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎప్పుడైనా అనిపించింది సార్, అంటే బిగ్గెస్ట్ సినిమాస్లో చేసినప్పుడు కొన్ని రీజన్స్ వల్ల మన క్యారెక్టర్ చాప్ అయిపోతూ ఉంటుంది, అంటే మనం చాలా చేస్తుంటాం బట్ ఆన్ స్క్రీన్కి ఒక మనిషికి క్యారెక్టర్ పోతే అన్నీ పోతుంది సార్. అలా ఎప్పుడైనా ఫీల్ అవుతారా మీరు? నా ఎప్పుడైనా నా లెవెల్ నుంచి పైకి ఎక్కడ కింద దిగను సార్.
నా లైన్ పడుకున్నాను, ఆ లైన్లో తిరుగుతా. అంటే ఇంత చేశాను స్క్రీన్ మీదకి ఇంతే వచ్చిందనే ఫీల్ ఏమైనా ఉంటుందో? అది దాని గురించి అది మనమే సార్, అది వాళ్ళు తీసిన వాళ్ళుగా ఫీల్ అవ్వాలి. అవును, నా ఇప్పుడు 60 days 70 days చేసిన ఫిల్మ్ కూడా 5 minutesలో వస్తుంది. 5 minutes. అది వచ్చి మన ప్రాబ్లం లేదు, అది వాళ్ళ పాపం క్రియేటర్స్ ప్రాబ్లం. అంటే యాజ్ ఆర్టిస్ట్గా మీరేమన్నా దాన్ని? అది డెఫినెట్గా మనం ఫీల్ అవుతాను. దీంట్లో ఎన్నిసార్లు రోప్లం పైకెక్కి దిగి రోప్లం పొడి దొల్లి ఎన్నో జరిగింది. బట్ అది స్క్రీన్ మీద రాలేదు కాబట్టి ఆ ఫీలింగ్ ఉండు, డెఫినెట్గా ఉండు. బట్ దాన్ని నా బయట ఓకే నెక్స్ట్ అలా వెళ్ళిపోతాను. డైరెక్టర్గా చాలా సెలెక్టివ్గా ఉన్నారా సార్ మీరు? డైరెక్టర్గా చాలా మ్యాక్సిమం అలానే ఉన్నాను. నాకు కమర్షియల్గా ఓ ఫార్ములా పట్టుకుని దానిలో స్క్రిప్ట్ రాయని నాకు తెలియదు. నుంచి అది లేదు సార్. నాకైతే తెలియదు, రాదు. నాకు నానుడిగల నుంచి మనకి రాని విషయం మనం ఎప్పుడు చేయకూడదు. మనకు వచ్చే విషయం మన సొసైటీలో చూసేది ఇది దీనిని బట్టి ఏదో స్టోరీ అది ఇంకా బిల్డ్ అవ్వు, అది ఇంకా మన లోపల వచ్చి పొడి అలానే బిల్డ్ అయ్యి వచ్చు, అలా స్టోరీనే చేస్తాం. వన్ థింగ్ అబ్జర్వ్ సార్, మీరు ఫిట్గా ఉంటారు. మీరు ఆర్టిస్ట్గా అన్ని క్యారెక్టర్స్ చేయడానికి మీరు ఫిట్గా ఉండటం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనిపిస్తుంది. చాలా హెల్దీగా ఫిట్గా కనిపిస్తారు. క్యారెక్టర్ టచ్ చేసిన ఒక హౌ డూ మెయింటైన్ యువర్ సెల్ఫ్ సార్? ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయా? అంటే మామూలుగా మీ డైలీ రొటీన్ ఏముంటుంది? నోరు మెయింటైన్ చేస్తే అన్నీ మెయింటైన్ అయిపోతుంది. తక్కువ తినమంటారా? అది కాదు, లోపల పంపేది ఎదిగా ఉంటుంది, కొంచెం కంట్రోల్గా పడితే అన్నీ కరెక్ట్గా. అది మీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? అంటే సిన్సియర్గా సార్ నాకు టైం ఈరోజు నాకు చాలా గిల్టీ ఫీల్ సార్. ఎందుకంటే 8 o'clock ఫ్లైట్ చెప్పారు, నా వచ్చి 5 o'clock లేచాను. లేచి నాకు జిమ్కి వెళ్ళడానికి టైం లేదు. ఓకే, నా జిమ్ అనేది నా వచ్చి నా టెంపుల్ లాగా పెట్టుకుంటాను సార్. నా జిమ్కి వెళ్ళిపోవాలి, ఇది డైలీ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈరోజు అవ్వదు, ఇప్పుడు నైట్ అయిపోవు, రేపు కొంచెం దొరుకుతుంది, ఎల్లుండి మార్నింగ్, రేపు నైట్ నా చెన్నై వెళ్ళి ఎల్లుండి మార్నింగ్ అదే సేమ్ 8 o'clock ఫ్లైట్ మధురైకి వెళ్ళాలి. అప్పుడు అవ్వదు. నా ఇప్పుడే 4 days గురించి నాకు బాధ వచ్చి, అయ్యో ఒక 5 days మనం ప్రాపర్గా వర్కౌట్ చేయముంచదు, ఆ మైండ్ వచ్చేసి. ఇలా గ్యాప్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఎక్కువ చేసేస్తారా? అలా చేయముంచదు, మళ్ళీ చేయముంచదు, మా బాడీ కదా, అలా చేయముంచదు. తిరిగి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం 1 week అంటే ఫస్ట్ డే వచ్చి ఫుల్ బాడీ అలా చేసి పడుకుంటాం. సెకండ్ డే వచ్చి ఇంకా కొంచెం ఇంటెన్స్గా వెళ్తాము. థర్డ్ డే వెళ్ళగానే 4th day ఇలా మన ప్రొఫెషన్ అది. 4th day ఇలా బయట వచ్చేస్తాం, తిరిగి రివర్స్ తిరిగి రావాలి. ఇలా దీనికి కాన్స్టెంట్గా అలా పట్టుకునే ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది. ఇంకా చాలా ఫిట్నెస్గా ఉన్నవాళ్ళు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ టైం వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మన టైం మన దగ్గర కంట్రోల్గా లేదు కాబట్టి కొంచెం ఇలా ఉంది. ఇంకా కొంచెం 6-7 months 1 yearలో ఫుల్ టైం మన కంట్రోల్కి తీసుకొచ్చేయాలి, అలా అనేది నా కోరిక. ఎక్కువగా మిస్ అయ్యేది జిమ్ అనమాట. అవును. సో ఆర్టిస్ట్గా వాట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ సార్ ఈ జర్నీలో? ఒక ఆర్టిస్ట్గా మారిన తర్వాత మంచి ఫిలిం చేశారు. ఒక్కొక్క ఫిలిం చేయగానే ఆ క్యారెక్టర్గా మనం ట్రాన్స్ఫర్ అయ్యాం కదా, అది వచ్చి కొత్తగా పుట్టినలాగా. ఇప్పుడు ఆల్మోస్ట్ 130 movies. ఇప్పుడు నా 130 moviesలో ఏ స్టిల్ మీరు చూపించాలో నా ఫిలిం చెప్పిస్తా. ఎందుకంటే దానిలో చిన్న డిఫర్ చేసుకుంటాను, నాకే తెలుసు. అలా ఆ క్యారెక్టర్గా మారగానే ఆ మనిషిగా మనం పెట్టాం. ఇప్పుడు సెల్వంగా ఆ 45 days సెల్వంగానే మనం ఆ క్యారెక్టర్లో మనం బతుకుతున్నాం కదా. అదే మనకి అందరికీ ఇది దేవుడు దీన్ని ఇవ్వలేదు కదా. ఇప్పుడు చాలామంది వచ్చి పెద్ద జాబ్ చెప్తారు, 9 to 6 ఆ ఒకే ఆఫీస్ ఒకే మనిషి ఇల్లనే తిరుగుతారు. మనకు మాత్రం దేవుడు మంచి విషయం ఇచ్చుకున్నాడు. మన ప్రొఫెషన్ మాత్రమే ఫుడ్ ఇస్తారు, తినడానికి మనకి మంచి కాస్ట్యూమ్ ఇస్తారు, ట్రావెల్ చేయడానికి టికెట్ ఇస్తారు, మంచి హోటల్ ఇస్తారు. దీనికన్నా ఏం బ్లెస్సింగ్ కావాలి? దానికి మనం చేయాల్సింది సిన్సియర్గా, కెమెరాకి సిన్సియర్గా ఉండాలి. కెమెరా దగ్గర మాత్రం అబద్ధం చెప్పనే ముందు సార్. కెమెరాకి సిన్సియర్గా ఉంటేనే కెమెరా మనల్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసి, దానికే మనం వచ్చి ఫోటోజెనిక్ ఫేస్ని ఎందుకు చెప్పారు. మనం బయట వేరేలాగా ఉంటాం, కెమెరా లోపల వెళ్ళాగా. అదే కెమెరాలో మనకు దేవుడు ముందు సిన్సియర్గా కరెక్ట్గా ఉండాలి. చాలామంది కోట్లు పెట్టుకుంటారు, ఓ ఫోటోలో కూడా కరెక్ట్గా నిలువ ముంచదు, రాదు, ఆ పిక్చర్ రాదు. మనకు అంత పెద్ద బ్లెస్సింగ్ ఉంది, మనం దాన్ని కరెక్ట్గా పెట్టుకొని మనం ఆ ప్రొఫెషన్కి చాలా సిన్సియర్గా ఉండాలి, అంతే.
సార్ మీరు త్రివిక్రమ్ గారు మాట్లాడుతుంటే లైఫ్లో ఒక డెప్త్ తెలుస్తుంటుంది, అలా అంటే లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, సర్ఫేస్ లెవెల్లో మాట్లాడరు. అన్నగారు వేరే మీరు ఎప్పుడైనా ఈ థాట్స్ మీరు ఏం చేస్తున్నారు, ఈ థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారా అసలు ఫ్రీక్వెంట్లీ? సార్ అలా రెగ్యులర్గా మాట్లాడడం సార్. మా అన్న ఎప్పుడో ఇప్పుడు నా అన్నతో మాట్లాడి ఆల్మోస్ట్ 1 year అయింది. అంతా అన్న నా పక్కనే ఉన్నారు. అన్న మాట నా చెవిలో వింటుంది, అన్న నా వెనకాల ఉంటారు, పక్కన ఉంటారు, నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇలానే నాకు చూస్తున్నాను. అంతే, ఎప్పుడు మాట్లాడుతున్నా ఎక్కడ వదిలేసి వచ్చామో అక్కడ ఆ పాయింట్ నుండి అల్లనే లాక్ అయ్యి అల్లనే కంటిన్యూ అవ్వు సార్. ఓకే. అలా 2-3 ఫ్రెండ్స్ నాకు ఇక్కడ అన్న త్రివిక్రమ్ అన్న, చెన్నైలో నా తమ్ముడు శశి, తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక ఫ్రెండ్ దొరుకుతుంది. ఈజ్ వెరీ 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 స్ట్రాంగ్ పర్సన్. లైఫ్లో అని సరే, ఫిలాసఫికల్గా అని సరే, సగం మనుషులను చూసే విధానాలను సరే, అన్నింటిలో చాలా స్ట్రాంగ్ పర్సన్. నాకు ఈ ఫిల్మ్లో దొరికిన మంచి ఫ్రెండ్. సో నైస్ సార్. ఏదైనా ఒక కాన్వర్జేషన్ ఏదైనా అనిపించింది ఏమైనా గుర్తుంటుందా సార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో? చాలా విషయం ఉంది. చాలా విషయం. ఏదైనా ఒక్కటి ఒకటి ఫిట్నెస్ గురించి అన్న చెప్పారు. నువ్వు ఫిట్గా ఉంటే క్లైమాక్స్లో నువ్వు ఫైట్ చేస్తావు, లేకపోతే ఒరే వాడిని కొట్టరా అని చెప్తావు. ఇలా 2 filmsలో వాడిని కొట్టరా చెప్పవచ్చు. 3rd film ఎవడు కొట్టాడో వాడు ఆ క్యారెక్టర్కి వచ్చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. సో ఎంత ఫిట్గా ఉన్నావో సింపుల్గా ఇది అన్న చెప్పింది. దానికే మనం 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 ఆ మాట మన జిమ్కి వెళ్ళగానాలో ఆ మాట నాకు వినిపిస్తున్నాం. అన్న పెద్ద మోటివేషన్ అది నాకు ఇచ్చింది. నా అందరికీ చెప్తాను, యాక్టర్స్ అందరికీ నా ఏం చెప్తానంటే అది మన ఫిజికే మన ఇన్వెస్ట్మెంట్. మీరు మీ కెమెరా ముందు నిలవగానే కాన్ఫిడెంట్గా నిలవాలంటే ఆ 1/2 hour మన బాడీకి ఇస్తే ఆ కాన్ఫిడెన్స్ దొరుకుతుంది. సో నైస్. చక్రి మీకు స్ట్రాంగ్ పర్సన్ అని అన్నారు కదా సార్. ఈయన ఒక మాట అన్నారు, సినిమా ప్రయాణం అనేది ఏరోప్లేన్ లాంటిది, చిన్న నట్టు పోయినా సరే మొత్తం కొలాప్స్ అయ్యిద్ది అని అన్నాడు. ఈయన ఒకసారి అంటం జరిగింది ఈయన. సో మీరు ఈ ప్రయాణంలో కర్మని సెల్వన్ ప్రయాణంలో వాట్ ఈస్ దట్ నట్ సార్ యూ ఫిక్స్డ్? It is not a nut, but I would say I allowed everybody to contribute their best. My 70% of contribution was completed in script. The other 29% I would say is selecting the right people and being with the right people. 1% is just watching what's happening. That's all. Simply just you have put one playground and now you have put the best players inside. You switch on the camera and just watch. ఇలా చెప్పిన డైరెక్టర్ ఫస్ట్ టైం సార్. అదే చెప్పాను కదా, హీస్ ద ఫస్ట్ డైరెక్టర్ సార్ ఐ థింక్ ఇన్ మై కెరీర్. So another thing I just నేను వచ్చేసాను, ఇచ్చేసాను, రైటింగ్ చేశాను, యాక్టింగ్ ఎలా చేయాలో కూడా చూపించాను, ఫైట్ మాస్టర్కి ఫైట్ చెప్పి ఇవన్నీ విన్నాను సార్. ఈయన నేను అలా చూస్తూ ఉన్నాను. ఆ గ్రౌండ్ రెడీ చేయడం ఉంది చూడండి, దానికి ప్రయత్నం చేసినది ఉంది చూడండి, అది 4-5 years వర్క్. ఆ గ్రౌండ్ రెడీ చేయడానికి అంత టైం స్పెండ్ చేసి అంత బ్రెయిన్ వేసి ఈ గ్రౌండ్లో ఎవరెవరు ప్లే చేయాలి అలానే మనుషులను సెలెక్ట్ చేయడం, దట్ ఈస్ అంత స్ట్రాంగ్గా సెలెక్ట్ చేసి మీరు ప్లే చేయండి నేను చూస్తున్నాను, అది గట్స్. అది అక్కడ క్యాపబుల్ లేని పర్సన్ లోపల వచ్చేసరికి అన్ని కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. అదే సెలెక్టింగ్ right players, మనుషుల్ని కరెక్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి ప్రిపేరింగ్ ద గ్రౌండ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Another one thing what I found, sir, is that in cinema sometimes you have got one good song, good hook moment, good hook step, good dialogue, good one thing. Oh, movie will work out because of this. At the same time, we also sometimes think this is gone, movie will not work. Both are wrong, I feel. Because finally, when the film comes now, the whole film has to work together. One song working, one dance step working, one dialogue is working, one That is character not working. That not success. The audience will not feel. It is like one good food. You eat one spoon of food also, the taste is same. So it should not be like one spoon is tasty, the next spoon when audience is tasting, it should not have a different taste. So you don't have to feel sorry or if I didn't get this shot.
this is wrong or something, you have options to correct it also. If the movie will not fall flat or it will not go wrong because of that one shot you did not get, or one music you did not get, or one expression or one dialogue, same way you should also think that one thing worked, because of this I can. So every scene you give your best, you contribute, something fulfilling of same taste could happen. ఇట్స్ గ్రేట్ థింగ్ సార్. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. మీతో మాట్లాడిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది సినిమా మీద. సో మీరు ఫ్రంట్ ఎండ్కి వచ్చి ఒక స్టోరీ చెప్పడానికి రెడీ అయ్యారంటేనే దాంట్లో చాలా విషయం ఉందనేది అర్థమవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ ఏంటో మాకు తెలుసు కాబట్టి. తెలుగులో కూడా త్వరగా డైరెక్ట్ చేయండి సార్. సార్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మాట్లాడుకున్నాము, తొందరగా ఒక మంచి అనౌన్స్మెంట్ వస్తుంది. షూర్. మాకు తెలుగులో కూడా మీ డైరెక్ట్ సినిమా ఒకటి చూడాలనుకుంటున్నాము. ఆఫ్టర్ బ్రో తర్వాత గ్యాప్ వచ్చింది. అవును సార్, తమిళ్లో ఇప్పుడు చేసి ఫినిష్ అయింది సార్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తెలుగు చేద్దాం సార్, మాట్లాడుకుందాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.